హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు స్క్రీన్ మీద చిన్నగా కనిపిస్తుంది కదండి. ముఖ్యంగా ఈ డ్రెస్కి సంబంధించి అయితే నన్ను కటింగ్ మళ్ళీ కటింగ్ కాదు, స్టిచ్చింగ్ అసలు ఎలా స్టిచ్ చేశారు ఈ ఫ్రిల్స్ డ్రెస్ని విత్ హ్యాండ్స్తోని క్లియర్గా చెప్పండి. మీరు ఫస్ట్ పెట్టిన వీడియోలో ఒక దగ్గర కొంచెం క్లారిటీ లేదు, మాకు చెప్పండి ప్లీజ్. అది నన్ను ఒకటే అడుగుతున్నారండి. నాకు ఇన్ని రోజులు కుదరలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో నేనేం చేశా అంటే ఒక చిన్న చిన్న పీసెస్ తీసుకొని మీకు చెప్దాంలే అనేసి కట్ చేస్తున్నాననమాట. ఒక చిన్న మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి మీకు ఇప్పుడు చెప్తున్నాను. అయితే మనము దీనికి షోల్డర్ అనేది ఫుల్ తీసుకోవాలండి. ఈ డ్రెస్‌కి షోల్డరు ఫుల్ అంటే ఇప్పుడు ఒక 16 వచ్చిందనుకోండి, 15 పెట్టండి అంతే సరిపోతుంది. ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇంకా మనకి నెక్ విడ్త్ ఎంత ఉండాలనేసి మనం మెజర్‌మెంట్ తీసుకున్నప్పుడే కస్టమర్‌ని మీకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే బెటరా, మనం నెక్ విడ్త్ తీసుకుంటాం కదా షోల్డర్ దగ్గర పైన బ్యాక్ నెక్ నుంచి, అది కూడా మీకు ఎంత వెడల్పు ఉండాలి అని క్లియర్గా కనుక్కొని తనకి చూపించి మరి మీరు కొలత తీసుకోవడం బెటరు. మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొంతమందికి బ్రాడ్గా కావాలి, కొంతమందికి మూసుకుపోయినట్టు కావాలి. కాబట్టి ఎందుకంటే దీనికి షోల్డర్ రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్కే ఉంటుంది, సేమ్ నెక్ లెంతే ఉంటుంది. అదైతేనే మనకి బెటరు. చేంజ్ చేసుకోవచ్చు, కానీ హై నెక్స్ అయితే అస్సలు పాసిబుల్ కాదు ఈ డిజైన్లో నాకు తెలిసినంతవరకు. బ్యాక్ కొంచెం డీప్ పెట్టుకున్నా పెట్టేసుకోవచ్చండి, నో ప్రాబ్లము. కానీ ఇప్పుడు మీరు పిక్లో చూస్తున్నారు కదా, విత్ షోల్డర్ అనమాట. ఈ విధంగా నేను ఎలా స్టిచ్ చేశానని వీడియో చూస్తే అండి మీకు అర్థమైపోతుంది. మనం ఫస్ట్ లైనింగ్కి మనము కామన్గా చేతి పని కోసం అనేసి మెడకి క్లాత్ జాయిన్ చేసి తిప్పేసి మనం చేతి పని చేస్తూ ఉంటాం కదా, లైనింగ్కే ముందు ఆ పని చేసేయాలి. ఆ మెడ పట్టి వేస్తాం కదా, అది లోపల వైపు అంటే మనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఆ మెడ పట్టి అనేది మనకి రైట్ సైడే ఉండిపోవాలండి. అది ఎందుకంటే మనం పైన పెట్టే క్లాత్తోని మనం మెయిన్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసినప్పుడు అది కవర్ అయిపోతుందనమాట. సో బ్యాక్ డ్రెస్కి లోపల అండ్ బయట నీట్గా ఉంటుంది. ఆ మెడ పట్టి ఇటువైపు వచ్చేసినాక మీరు చూడండి, రెండు సేమ్ క్లాత్లు ఉన్నాయి. నేను రైట్ అండ్ రాంగ్తోని మీకు మార్క్ వేసి మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ మెడపట్టిని జాయిన్ చేసేసి దాన్ని నెక్ షేప్లోనే చేసుకోవాలండి. నెక్ షేప్లోనే మనము కరెక్ట్గా కుట్టుకొని తిప్పేసుకొని మళ్ళీ దాన్ని మొత్తం ఫినిష్ చేసేసుకోవాలి. చేతి పని చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. జాగ్రత్తగా నేను ఏది కట్ చేయలేదండి ఇక ఈ వీడియోలో. ఎందుకంటే ఇక్కడ మిస్ అయింది, అక్కడ మిస్ అయింది, నాకు అర్థం కావట్లేదు అనేసి అంటున్నారు. కొంతమందితో అయితే లాంగ్వేజ్ ప్రాబ్లము, నాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు. ఏం చేస్తాం, అందుకని నేను ఒక వీడియో పెడతాలే అనేసి మాకు వచ్చిన ఆరొకరు ఇంగ్లీష్తోని చాటింగ్ చేసేసుకున్నాం. వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు, నాకు ఖచ్చితంగా కావాలి ప్లీజ్ ప్లీజ్ అనేసి. చూసారా, మీకు అర్థమవుతుందా? నేను మనం జాయిన్ చేసిన మెడపట్టి మెడకి జాయిన్ చేసిన క్లాతే మెయిన్ వైపు ఉంటుందన్నమాట. ఎందుకంటే అది మనకి హైడ్ అయిపోతుంది, కనిపించదు. ఇక మొత్తం లైనింగ్లకు చేయాల్సిన పని అయితే అయిపోయిందండి. షోల్డర్స్ కూడా జాయింటింగ్ చేసేసాను. దీనికి ముందే షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఎందుకో మీకు తెలుసు కదా, మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కామన్గా ఓన్లీ ఫ్రిల్స్ అయితే అసలు షోల్డరే ఉండదు. ఆ షోల్డర్ పార్ట్ని కట్ చేసేసి ఫ్రిల్స్ క్లాత్ని కరెక్ట్గా ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఈ కస్టమర్ నన్ను విత్ షార్ట్ హ్యాండ్ అయినా పర్లేదు, నాకు ఖచ్చితంగా హ్యాండ్ కావాలి, ఫ్రిల్స్ తోటి కుట్టడం కుదురుతుందా అని అడిగారు. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి ట్రై చేసి సాధించి తనకి హైదరాబాద్కి కొరియర్ చేయడం జరిగింది. ఆ డ్రెస్ ఫుల్ హ్యాపీ అనమాట. నాకైతే 2-3 టైమ్స్ సెండ్ చేశారు తన పిక్స్ని. నేను అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాను. తను వేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క పిక్ని షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చూసారా, మనం జాయిన్ చేసిన క్లాత్ ఇటువైపు ఉంది, మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అదే మనకి మెయిన్ పార్ట్. ఇంకొకటి, మనము షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ వేసే క్లాత్ వచ్చేసి వేరే కలరు, లైనింగ్ వచ్చేసి లైనింగ్ అని కాదు, మనకి టాప్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది కదా బాడీ, షోల్డర్ దగ్గర కూడా పింకే ఉంది. నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ని వేసినప్పుడు అది కనిపిస్తుంది అనమాట. సో అది కనిపించకుండా ఉండడం కోసమని నేను ఒక పీస్ ఆఫ్ గ్రీన్ క్లాత్ని జాయిన్ చేశాను.
ఆ బిట్‌ని నేను వీడియోలో యాడ్ చేయలేదు. అర్థమైపోతుందిలే అనేసి. నా పాత వీడియోలో ఆ డ్రెస్ గురించి పెట్టిన వీడియోలో అక్కడ మీకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. సో, ఆ పార్ట్‌ని కూడా నేనిక్కడ జాయిన్ చేశాను. ఈ క్లాత్ ఇప్పుడు వీడియోలో కట్ అంటే చూపెట్టలేదు. తర్వాత ఇవి వీడియోలో ఈ క్లాత్ కనిపించేసింది అన్న డౌట్‌తోనే అందరూ అడిగారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్రిల్లు మనకి వేసుకున్నప్పుడు కొంచెం పల్చగా అయిపోతుంది. సో, లోపల నుంచి పింక్ కలర్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట. దానికోసమని నేను షోల్డర్ దగ్గర ఇది యాడ్ చేసుండే. అర్థమైందా? ఇప్పుడు మనము ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనకి మెయిన్ బాడీ అనేది ప్రిపేర్ చేసేసుకొని, నెక్కులు తీసేసుకొని, ఇక షోల్డర్ దగ్గర ఈ క్లాత్ జాయిన్ చేసుకొని అన్నీ అతుకులేనండి. ఈ డ్రెస్ అయితే జాగ్రత్తగా అతుకులు చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేయడం కోసం మనకు కొంచెం క్లాత్ కావాలి కదా! ఆర్మ్ హోల్ దగ్గర హ్యాండు ఎక్కడి దాకైతే జాయిన్ చేస్తామో, అక్కడ ఎటువంటిది ఫ్రిల్ కానీ, థ్రెడ్ కానీ అది పెట్టొద్దనమాట. అక్కడ ఫ్రిల్స్ పెడతాం కదా! దాన్ని దాటి రావద్దు. హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ వదిలేయాలి. నాకు సాధ్యమైనంత అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తూ, గమనిస్తూ మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేనైతే చెప్తున్నాను వీడియో అయితే కొంచెం లాంగే ఉంటుందండి. నేనసలు ఏది కట్ చేయదలుచుకోలేదు ఇందులో. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. మరీ స్లో అయితే అది ఏ గంటనో అయిపోతుందనమాట వీడియో. ఇక ఫ్రిల్స్ పాదం యూజ్ చేసి నేనైతే ఫ్రిల్స్ పెట్టేశాను. అయినా కొంచెం వెడల్పే ఉంది. మళ్ళీ తర్వాత నార్మల్ పాదంతోటి ఆ ఫ్రిల్స్‌ని ఇంకా సన్నగా చేసేయడం జరిగింది నేను. ఫ్రిల్స్ కోసం అనేసి నేను కొంచెం మనకి క్లాతీగా ఇదొచ్చేసి ఎవరు వేసుకునే డ్రెస్ కాదు కాబట్టి టకటక స్టిచ్ చేసేస్తున్నాను. వేసుకునే డ్రెస్ అయితే చాలా జాగ్రత్తగా, నీట్‌గా శ్రద్ధతో కరెక్ట్‌గా ఉండాలని కుడతాం గదా! అసలు ఎలా కుట్టాను అని తెలియడం కోసం నార్మల్‌గా నేను చూపించేస్తున్నాను. ఏ ఏ పద్ధతి, ఏ ఏ రకాలుగా యూజ్ చేసి కుట్టానని. ఇంకా నేను ఆల్రెడీ అది ఫస్ట్ టైం కుట్టడం. ఇది సెకండ్ టైం కాబట్టి కొంచెం నాకొక ఐడియా ఉంది. ఫస్ట్ టైం కుట్టినప్పుడు నేను గూడా ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేశాను. అయ్యో! ఇది పెడితే సెట్ కావట్లేదని మళ్ళీ విప్పేసాను. మనం మిస్టేక్స్ అనేవి ఫస్టు కొత్త రకం కుట్టినప్పుడు కామన్‌గా చేస్తూ ఉంటాం కదా! ఎవ్వరైనా అంతే, నేనైనా అంతేనండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. బట్ అన్నిటిని ట్రై చేయాలి, వాటిని సాధించాలి, ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్లు కూర్చొని కొత్త కొత్త డిజైన్స్‌ని నేను గివ్ అప్ చెయ్యననమాట. మనకొచ్చిన దాన్ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడంలో తప్పులేదు కదా! ఆ విధంగా ఫ్రిల్స్‌ని నేనిప్పుడు చూసుకొని జాయిన్ చేసేస్తున్నాను. చూసేయండి. కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటాను కింద క్లాతు. అవసరం లేకపోతే తర్వాత కట్ చేయొచ్చు. తర్వాతకి ఇది చిన్నది కాబట్టి నేను ర్యాండమ్‌గా చేసేస్తున్నాను. లేదంటే నేను అది అటు ఇటు జరగకుండా ఎగుడు దిగుడు కాకుండా నేను పిన్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అవసరం లేదులే అనేసి మీకు చూపించడం కోసమే కదా స్టిచ్చింగ్ అనేసి టక స్టిచ్చింగ్ చేస్తున్నాను. మళ్ళీ మనకి వీడియో లెంత్ కావద్దు. ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్‌లో ఇది చాలా లెంత్ వీడియో. అన్ని షార్ట్సే పెడతాను. అంత లెంత్ పెడితే ఎవరు చూస్తారు? బోర్ కొడతది కదా అన్న ఉద్దేశంతోటి నేను కొంచెం షార్ట్ చేసి పెడుతూ ఉంటాను. బట్ ఇది నేను ఇంతమందికి నచ్చుద్ది అనేసి, ఇంతమందికి ఈ వీడియో అవసరం అవుతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిన్న చిన్న టిప్స్ ఏమన్నా ఉంటే యూజ్ అవుతుంది కదా అనేసి అనుకున్నాను. బట్ హ్యాపీ నన్ను అడిగారు ఇంతమంది. ఎప్పటినుంచో ట్రై చేద్దామని, పెడదామని ఈ వీడియో. మెయిన్ ఫ్యాబ్రిక్‌తో పెడితే మళ్ళీ అంతే అవుతుంది కదా అనేసి అస్సలు సేమ్ టు సేమ్ కొంచెం కలర్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్స్ అన్ని వెతికి తీసి మరీ మీకు స్టిచ్ చేసి చూపించడం జరుగుతుంది. ఫ్రిల్స్ అయితే వన్ సైడ్ జాయింటింగ్ చేసేసాను. నెక్స్ట్ సైడ్ అనమాట. ఇంకొక షోల్డర్ వైపు, ఇంకొక పార్ట్ వైపు జాయిన్ చేస్తున్నాను. మనం లెంతు లైనింగ్ క్లాత్‌కి ఇది కరెక్ట్‌గా చూసుకోవాలి. అది ఎక్కువ, ఇది తక్కువ, ఇది ఎక్కువ, అది తక్కువ కాకుండా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. అదొచ్చేసి నేను కుట్టిన డ్రెస్ వచ్చేసి కొంచెం కాటన్ టైప్ ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఉండి అణిగిపోయి మన మాట వినింది. ఇదొచ్చేసి జార్జెట్ టైప్‌లో కొంచెం సాటిన్ టైప్ అలా ఉందనమాట. ఫ్యాబ్రిక్ బావుంది ఇది కూడా. అందుకని ఇదొకటే లేస్తుందనమాట. మాట వినట్లేదు, కొంచెం ఆగట్లేదు. అదేమో అణిగి ఉంది. ఇదేమో నేను లేస్తా అంటుంది. బట్ నేనైతే సాధించేశాను. ఇక్కడ చూసారా కొంచెం ప్లేస్ మాత్రం వదిలేసాను ఆర్మ్ హోల్ దగ్గర. అదెందుకు, అక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కాబట్టి అక్కడ ప్లేస్ వదిలేయాలి. ఇప్పుడు 2 ఫ్రిల్స్ అయితే నేను కంప్లీట్ చేసేస్తానండి. ఇక్కడ మాత్రం కొంచెం వీడియోని కట్ చేసి మళ్ళీ చూపిస్తాననమాట. 2 యాడ్ చేయడం ఎందుకు, చూపించడం మీకు చూసి చూసి బోర్ కొట్టేస్తదన్న ఉద్దేశంతోటి. తర్వాత మనం షోల్డర్స్ దగ్గర
మనకి థ్రెడ్స్ పెట్టారనమాట. తను నాకు ఒక వీడియో షేర్ చేసే ఈ విధంగానే కావాలి అని చెప్తేనే నేను ఆ విధంగా కుట్టడం జరిగిందనమాట డ్రెస్సు. ఓకేనా. బట్ అందులో ఏమో తనకి హ్యాండ్స్ ఉండవు, షోల్డర్ ఉండదు. బట్ తినకి పెట్టడం జరిగింది. లుక్ అయితే అదే కావాలి మనకి. లోపల మన కంఫర్టబుల్నెస్ మనం పెట్టేసుకొని బయట లుక్ మాత్రం లుక్ ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే అందరూ అన్ని రకాలు వేసుకోలేరు. నేను కూడా అంతే. అర్థమైందా? షోల్డర్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఫ్రిల్స్ లెంత్, షోల్డర్ లెంత్ కరెక్ట్‌గా ఉందా లేదా అని మనం పెట్టి ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేసేసుకోవాలి. రెండిటిని జాయిన్ చేసేసాను. చేశాక ఒక చిన్న క్లాత్ తీసుకొని ఈ థ్రెడ్ మీకు వచ్చు కదండీ, చూపించడం ఏముంది చెప్పండి. మనకి 1 ఇంచో, హాఫ్ ఇంచో ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కుట్టుకొని తిరగలు తీసేసి ఇట్లా జాయిన్ చేసుకోవడమే. ఇది కూడా లెంత్ కరెక్ట్‌గా చూసుకోవాలి. నెక్ వెడల్పులు ఎంత ఉన్నాయని చూసుకోవాలి. సాగదీయొద్దు, సమానంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మనం తీసుకున్న ఒక్కటే 2 మెడలకి సరిపోయిందనమాట. ఇక మనకసలే కష్టమైన పార్ట్ అయిపోయింది కదా! ఇంకొకటి ఇందులో ఉన్న మ్యాజిక్ మనము, నాకు తెలిసి అది కూడా మీకు డౌట్ ఉండి ఉండొచ్చు వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్‌ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. అది వస్తున్నప్పుడు నాకొచ్చిన విధంగా నేనేదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఏమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను ఆఖరికి. అయితే నాకు వీడియోని కరెక్ట్‌గా ఆ స్టాండ్ పెట్టడానికి నాకు కరెక్ట్‌గా ప్లేస్ కానీ అవి లేదండి. నేను నా మెషిన్ ఉన్న దగ్గర సాధ్యమైనంతగా కనిపించే విధంగా నేనైతే పెట్టాను. ఓకేనా. షోల్డర్ దగ్గర ఈ థ్రెడ్స్ కూడా, ఈ బొందులే ఇక థ్రెడ్స్ కూడా జాయింటింగ్ చేయడం జరిగిపోయింది. ఇక మనకి ఏం పని అయిపోయింది, ఫస్ట్ లైనింగ్ క్లాత్‌లకి మెడ దగ్గర పని అయిపోయింది. తర్వాత ఫ్రిల్స్ అండ్ థ్రెడ్స్ అయిపోయింది పని. మనకి మిగిలింది ఇక బాడీ పార్ట్. బాడీ పార్ట్ కోసం అనేసి లైనింగ్ పింక్ కలరే తీసుకున్నాను. మన దగ్గర ఉన్న ముక్కలు ఇలా గీసుకోవాలండి. అయితే కింద మెత్తగా లేకపోవడంతోటి అది పడట్లేదని నేను దీంతో చాక్ తోటి గీసుకున్నాను. మనము మళ్ళీ నెక్‌ని ఆల్రెడీ మనం కుట్టేసాం గదా! దాన్ని చేసుకొని కుట్టేసుకుంటేనే బెటరు. సేమ్ వచ్చేస్తది కదా! ఈ షోల్డర్ దగ్గర మనకది ఫిల్ అయిపోయింది కాబట్టి దానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పడుతుందిలే అనేసి గట్టిగా గీకేసా అనమాట. చూసారా? మెయిన్ నెక్ వరకి కరెక్ట్‌గా వస్తే చాలండి. ఆ తర్వాతది మళ్ళా మనం కట్ చేసుకుంటాం. దాని మీద హ్యాండ్ జాయింట్ అయిపోతుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. మీరు నేను చెప్తుంటే అర్థం కాకపోయినా గానీ చూడండి. తీక్షణంగా చూడండి, మీకు అర్థమవుతుంది. నాకింత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇయ్యాలన్నా కంటిన్యూగా ఏమివ్వాలో అర్థం కావట్లేదు. మీరైతే చూడండి నేనేమేమి చేస్తున్నానో. అట్లా ర్యాండమ్‌గా కుట్టేసుకుంటూ పోవడమేనండి. అర్థమైందా? మనము చిన్న చిన్న మ్యాజిక్‌లు నేర్చుకొని స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రకరకాల మోడల్సు, ఈరోజున్న మోడల్ రేపుండదు. ఈరోజున్న క్లాత్ డిజైన్ రేపుండదు. రకరకాల క్లాతులు, కొన్ని జారుతాయి, కొన్ని ఎగురుతాయి. ఇంకా ఆ మధ్య వచ్చింది జిమిచూ. అస్సలదైతే ఎట్లా పట్టుకుంటే ఎటువైపు వెళ్తుందో, మనం ఒకసారి కట్ చేశాక అది ఎటువైపు వెళ్తుందో తెలియదు అసలు. ఆ క్లాత్ తోటి నేను ఫుల్ హెడేకు. ఒక సిస్టర్‌కి 2 అవుట్‌ఫిట్స్ డిజైన్ చేశాను జిమిచూ క్లాత్ తోటి. అమ్మో! ఫుల్లు టైమ్ టేకింగ్. అది ఈజీ అయినా గానీ ఆ క్లాత్ అసలు ఆగనే ఆగదు. చూసారా? మనకది నేను కుట్టేసాక కరెక్ట్‌గా వచ్చిందా నెక్‌కి లేదా అనేసి నేను ఒకసారి రీచెక్ చేసేసుకున్నాను. మీరు గూడా అలా చేసుకుంటే బెటర్ అనమాట. నేనొక ఎక్స్‌ట్రా స్టిచ్ కూడా వేసుకున్నాను. ఇంకా షేప్ రావడానికి కూడా నా వంతు ప్రయత్నంగా నేను కర్వ్ తీసుకుంటా స్టిచ్ చేశాను. లిటిల్ హార్ట్స్ టైప్‌లో నెక్, సెమీ నెక్ కదా! అలా. దీన్ని మనము టక్స్ పెట్టేసుకొని కట్ చేసేసుకొని యథావిధిగా తిప్పేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. వేరే కలర్ దారం కూడా పెట్టాను. మీకు వీడియోలో నేను ఎక్కడ స్టిచ్ వేశాను, ఎక్కడ వేయలేదు అని కనిపించడం కోసం. మనకి ఒక కుట్టు ఎక్స్ట్రాది నేను విప్పేసాను. అది షేప్ వేర్‌లో రాలేదు. సో, కరెక్ట్‌గా రాలేదు. ఇప్పుడు నేను చూసుకున్నాను కదా! అలా చూసినప్పుడు అది కిందకో పైకో అయింది. దాన్ని విప్పేసా అనమాట. విప్పేసి గట్టిగా లాగేసి లైనింగ్‌కి స్టిచ్ చేశాను ఫస్టు. సో, మనకి నెక్ అనేది కరెక్ట్‌గా లేస్తుంది. ఇక బగరం, గిగరం ఏం లేకుండా. ఎలాగూ మెయిన్ క్లాత్ కొంచెం మందమే ఉంది కాబట్టి. ఈ క్లాత్‌ని మనము నెక్ దగ్గర తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేసానండి ఇక్కడ. కామన్‌గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మెయిన్ వేసుకునే డ్రెస్ అనుకోండి, కొన్ని స్టిచెస్ కనబడకుండా ఉంటే నీట్‌గా ఉంటుందన్నప్పుడు ఐరన్ చేస్తాం ఆగడానికి. బట్ ఇప్పుడు నేను లేస్తూ ఐరన్ చేసి అంత అవసరం లేదు కదా! సో, నేను కుట్టేస్తున్నాను ఇక ఆగుతది కదా అనేసి. ఇప్పుడు కుట్టేసామా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయిందా, ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకొని హైడ్ చేసేయడమే. ఇలా కుట్టేసుకోవడమే.
అర్థమైందా? అంతే. ఇప్పుడు ఇట్లా పెట్టేసానా, పెట్టేసి మెయిన్ అది జాయింటింగ్ చేయాలి. ఒక 2, 3 కుట్లు ఎక్స్ట్రానే ఏసేసుకోండి. మంచిగా కలిసే దారం పెట్టుకోవాలనమాట. కొంచెం కనిపించే దారం అయినా కానీ నీట్‌గా ఉండదు. నేను ఒక 2, 3 షాపులు తిరిగా దారం కోసమే. కరెక్ట్‌గా కలవాలి దారం. మనం 4 కుట్లేసినా గానీ వాళ్ళకి కొంచెం దూరం నుంచి చూస్తే ఆ కుట్టు కనిపియకూడదు. సో, దారం కనిపియకూడదు. నెక్ దగ్గర మాత్రమే కరెక్ట్‌గా ఉంటుంది క్లాత్. ఆ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం పైకుంటుంది. మనం కట్ చేసేసుకుంటాం తర్వాతకి. ఇప్పుడైతే ఫ్రంట్ జాయింటింగ్ నెక్ దగ్గర జాగ్రత్తగా ఆ షోల్డర్ సైడ్, ఈ షోల్డర్ సైడ్ కరెక్ట్‌గా లెంత్ చూసుకొని పెట్టేసుకోవాలి. అసలు ఎటు పోదండి, కరెక్ట్‌గానే వచ్చేస్తుంది. నో ప్రాబ్లము. పెద్ద పెద్ద సైజెస్‌కైతేనే కొంచెం చూసుకొని ఏసుకోవాలి. చిన్న పిల్లల వాటికైతే దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి కనిపిస్తుంది. చూసారా నేను ఎలా స్టిచ్ వేసుకున్నానో. కామన్‌గా అయితే మెయిన్ కస్టమర్ అనుకోండి పిన్నులు పెట్టి జాగ్రత్తగా వంకర పోకుండా వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక సైడ్స్‌కి కూడా మొత్తము జాయింటింగ్ ఆల్ ఓవర్ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకోవడమే. ఇదే విధంగా నేను స్టిచ్ చేసేసానండి. కానీ ఫస్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు నాకు ఇంత సులభతరం కాలే. కష్టమైపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం గదా! నేను ఎవరు పెట్టలేదు ఇలాంటి స్టిచ్చింగ్ వీడియో. నాకు నాకు దొరకలేదు కూడా. నేను చూస్తా యూట్యూబ్‌లో చూసే నేను గూడా కొన్ని కుడుతూనే ఉంటా. అందులో మొహమాటం ఏముంది. మనకేమైనా టిప్స్, ట్రిక్స్ తెలుస్తూ ఉంటాయి కదా! ఇదైతే నాకు కనపడలేదు. షోల్డర్ దగ్గర పెట్టిందే కానీ లోపల షోల్డర్ ఉండేది. షోల్డర్ దగ్గర పిల్స్ పెట్టిందే కానీ లోపల షోల్డర్ ఉండేది. విత్ హ్యాండ్స్ ఉండేదానికి పెట్టడం ఎవరు స్టిచ్ చేసింది నాకు దొరకలే సెర్చ్ చేసినా కానీ. సో, నేనే ఇగ ఆలోచించి కుట్టేసా. అవకాశం ఉంటేనే, అవకాశం లేకపోతే సాధించడమే మనం ఓన్‌గా. అర్థమైందా? ఫ్రంట్ అయిపోయింది. లేదంటే బ్యాక్ అయిపోయింది. సరే ఫ్రంట్, బ్యాక్ సేమ్ పెట్టేసాం కాబట్టి. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన కస్టమర్‌కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ లెంత్ సేమ్ అండి నెక్కు. సో, నాకు ఇంకొంచెం ఈజీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్. బ్యాక్ కూడా సేమ్ అదే పద్ధతి. అయితే నేను ఆ వీడియోలో ఒకదానికేమో ఇలా పెట్టాను. ఒకదానికేమో కట్ చేశాను కదా! దీనికి గూడా ఈ లైనింగ్ క్లాత్‌ని కట్ చేసి జాయింటింగ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ నేనేం చేశానో మిస్టేకు, ఏది పెట్టలేదో, మరి మీకు ఎక్కడ డౌట్ వచ్చిందో నాకు తెలియదు. నేనైతే ఏది కట్ చేయకుండా పెట్టేస్తున్నాను. ఒకటి స్టిచ్ చేసేసాం గదా! ఇంకొకటి ఈజీ అయిపోతా. ఇక్కడ చూసుకోనక్కర్లేదులే, ఇక్కడ చూసుకుంటే చాలులే అని ఒక ఐడియా వచ్చేస్తుంది గదా! టక 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 చేసేస్తున్నాను. పని కానిచ్చేస్తున్నాను. లేట్ చేసుకోవద్దు. మనము ఎన్ని ఎక్కువ కుట్టుకుంటే మనకు అంత మంచిది. ఎంత తొందరగా కానిస్తే అంత తొందరగా ఇంకో సినిమా పెట్టుకొని చూడొచ్చు కదా టీవీలో. లేదంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కొద్దిసేపు ఫోన్ చూసుకోవచ్చు. అంతే కదా! ఈరోజు కొంచెం సంపాదించామా ఖతం అయిపోయింది. అంతే కదా అండి! మనం అలానే ఉండాలి. లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేసుకోవాలి. ఊకే పని పని అని కూర్చోవద్దు. అంతేనా? ఇల్లు సంసారం చూసుకున్నాక మన హాబీని ఒకటి చూసేసుకొని ఆ తర్వాత లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. లేదంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండవు. ఈ మిషను, ఈ క్లాతులు, ఆ వంట, ఆ గిన్నె, ఆ పిల్లలు తప్ప. మన కోసం మనం కూడా ఒక గంట, 2 గంటలు టైం కేటాయించుకోవాలి. నేనైతే తెలుగు లేదు, హిందీ లేదు, మలయాళం లేదు, చైనా, జపాన్ అన్నీ చూస్తా. మూవీస్ చూస్తా, సీరీస్ చూస్తా, వెబ్ సిరీస్ చూస్తా, హర్రర్, థ్రిల్లర్ అన్నీ చూస్తా. మీరు కూడా ఎవరైనా అలానే నాలాగా అన్ని రకాలు చూసేవాళ్ళు ఉన్నారా మూవీస్, వెబ్ సిరీస్‌లు? నేనైతే సీరియల్స్ చూడను. ఎందుకంటే నెక్స్ట్ డే దానికోసం వెయిట్ చేయాలి. నాకంత ఓపిక ఉండదు. ఏదైనా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా కానీ ఆల్ ఎపిసోడ్స్ వచ్చాక నేను ఆ వెబ్ సిరీస్ చూస్తా. నేను అస్సలు వెయిట్ చేయను. అయిపోవాల్సిందే స్టార్ట్ చేస్తే. తగ్గేదే లేదు. అంతేనా? చూసేయండి. ఇది నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదంటే ఇందాక ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి, నా మాటలు మీకు బోర్ కొడితే మ్యూట్‌లో పెట్టుకొని వీడియో చూడండి. ఏమనుకోవద్దు. ఏదేదో సోది చెప్పేస్తున్నాను నేను. అర్థమైందా? ఈ విధంగా. నేను ఇందాకలదేమో మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ మీద కుట్టేశాను. ఇప్పుడుదేమో మార్కింగ్ పెట్టాక కట్ చేసుకొని కుట్టు వేశాను. ఆ వీడియోలో అలానే చేశాననమాట. ఒకటి అలా చేశాను, ఒకటి ఇలా చేశాను స్టిచ్. మేబీ అక్కడ కూడా ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉంటుందేమో అని సేమ్ అదే విధంగా నేను కూడా నా వీడియోని మళ్ళీ చూసుకొని ఇక్కడ ఇట్లా పెట్టా, అక్కడ అట్లా పెట్టా, ఇదే విధంగా చెప్పాలని చేశానండి స్టిచ్. చూసారా? మీకు చెప్పడం, చూపించడం కోసం ఎంత తాపత్రయమో. మనకి రావడమే గొప్ప కాదండి. నేర్పించడం రావడం కూడా గొప్ప నా ఉద్దేశంలో. నాకు నేర్పించడం అయితే ఇంకా రాలేదని అర్థమైపోయింది. నేర్పించడం కూడా వస్తే బావుంటుంది. ఇంత ఛానల్ పెట్టినందుకు, ఇంత వీడియోస్ పెట్టినందుకు చెప్పడం కూడా రావాలి కదా!
చూసేసారా? ఇది కూడా జాయింటింగ్ అయిపోయింది. ఇక ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర కూడా మనకి షోల్డరే అంటున్నా ఊరికే, ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొంచెం ఎక్కువగా ఉంది చూసారా క్లాత్, దాన్ని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కాబట్టి అది ఎక్కువ ఉన్నా ఏం కాదు మనకి. ఓకేనా? చూసేయండి, ఇప్పుడు నేను చిన్న ముక్క కట్ చేశాను. అది ఒక్క నెక్ దగ్గర మాత్రమే మనకు కరెక్ట్గా వచ్చిందంటే చాలు. నెక్ అండ్ కొంచెము సైడ్ వరకు ఆ ఫ్రిల్స్ ఉన్నంత వరకు కరెక్ట్గా వచ్చిందంటే షేపు, మిగిలింది ఎలాగో కటింగ్లోనే పోతుంది. ఇక దీనికి కూడా టక్స్ పెట్టేసుకుందాం. టక్స్ పెట్టేశాక ఇంకా లాస్ట్ పనిగా మిగిలింది. ఈ టక్స్ కూడా అయిపోయాక లాస్ట్ పని ఏం మిగిలింది గెస్ చేయండి? హ్యాండ్స్. హ్యాండ్స్ ఒకటి తీసేసి కట్ చేసి లైనింగ్ క్లాత్కి వేసేసి జాయింటింగ్ చేసేసి మెయిన్ క్లాత్తోని ఇక ఇక్కడ స్టిచ్ చేయడమే. మనము హ్యాండ్ జాయింటింగ్ కోసమని ఫ్రిల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా కొంచెం వదిలేసాం కదా, ఈ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకోవాలి. చూసుకుని కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక మనకి ఏ ఎక్స్ట్రా పని పడలేదు. ఇక హ్యాండ్స్ చూద్దామా? హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అవసరమా అండి? నేనైతే కట్ చేసేసాను. అవి ఏవో చిన్న చిన్నగా బులిబులిగా ఉన్నాయండి. ఇక స్టిచ్చింగ్ జాయింటింగ్ కూడా చేసేసాను. ఇక ఇది చెప్పనవసరం లేదనేసి ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో అనేసి నేను స్కిప్ చేసేసా ఆ వీడియోని. ఇంకా కొద్దిసేపట్లో మన వీడియో కూడా ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డ్రెస్ టాప్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ నుంచి వన్ సైడ్ జాయింటింగ్ చేసి తర్వాత నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ సైడ్ జాయింటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఒక సైడ్ మనకి ఫ్రిల్స్ అనేవి పైకే ఉంటాయి, ఇంకొక సైడ్ తిప్పి కుట్టేటప్పుడు మాత్రం కిందకు ఉంటాయి. జాగ్రత్తగా పక్కకు అనుకుంటూ కుట్టేసుకున్నామంటే ఒక కుట్టుతో అయిపోతుంది. లేకపోతే విప్పాలి, వేయాలి. ఎందుకు చెప్పండి? జాగ్రత్తగా చూసుకుంటూ అయిపోయేదానికి. అంతేనా? ఇప్పుడు చూడండి, కిందకు ఉన్నాయి కదా, దాన్ని పక్కకి నెట్టేసి గట్టిగా నెట్టేయండి, ఏం కాదు, నెట్టేసి కుట్టేసుకోండి. శుభ్రంగా కుట్టేసుకున్నారంటే ఒక పని అయిపోతుంది. అమ్మయ్య, ఈ జాయింటింగ్ అయిపోయిందా? ఒక పని అయిపోయింది. చూడండి, కరెక్ట్గా దాని పక్క నుంచి వచ్చేసినాయి, ఫ్రిల్స్ పక్క నుంచి. ఇప్పుడు ఇలా అనండి, హ్యాండ్ కనిపించదు. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అంటారా? మనం బాడీ మీద వేసుకున్నాక ఆ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా ఆర్మ్ కిందకి వెళ్ళిపోతుందండి. సో కనిపించదు. కనిపించినా సేమ్ కలర్ కాబట్టి మనకి ఏమీ అంత అది హ్యాండు ఇది ఫ్రిల్ అని అంత గమనించరు. మ్యాక్స్ అయితే కనిపించదండి, నా నమ్మకం. ఓకేనా? సెకండ్ హ్యాండ్ కూడా జాయింటింగ్ చూపించేస్తున్నాను. హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయాక ఇక ఫినిషింగ్ అండి. ఇక నేను కింద స్కర్ట్ ఏం కుట్టలేదండి, అవసరం లేదు. మనకు కావాల్సింది మెయిన్ బాడీ పార్ట్. స్కర్ట్ ఏముందండి, మీ ఇష్టమైన రకరకాలు కుట్టేసుకోవచ్చు. అంతేనా? అయిపోయిందా? ఫ్రిల్స్లు, థ్రెడ్లు, హ్యాండ్లు, షోల్డర్లు, అన్ని రకాలు, ఇన్ని అతుకులు ఈ డ్రెస్కి. ఎంత కష్టమో! ఫస్ట్ టైం చేసేటప్పుడు కష్టం, సెకండ్ టైం చేసేటప్పుడు అంత కష్టం అనిపించలేదండి. మీకు కూడా అనిపించదు కూడా. కాకపోతే మనం కొలతలు గిలతలు తీసుకొని కుట్టి వాళ్ళకి అన్నీ కరెక్ట్గా పెట్టేసామనుకోండి, సరదాగా చేసుకుంటే ఏ పని కష్టం అనిపించదు. అర్థమైందా? ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందనే అనుకుంటున్నాను. నేనేదో టకటక చెప్పుకుంటూ టకటక స్టిచ్చింగ్ చేసేసానమాట. మీకు నచ్చితే బాగుంది, అర్థమైంది అని కామెంట్ చేయండి. ముఖ్యంగా నన్ను అడిగిన వాళ్ళు. చాలా లేట్ చేశాను, సారీ అండి. నాకు చాలా బిజీ ఉండి హెల్త్ కూడా ఈ మధ్య కొంచెం సహకరించలేదు. ఆ రీజనే ముఖ్యంగా. హెల్త్ సెట్ అయ్యాక వెంటనే ఈ పనే చేశా. నా దగ్గర ఉన్న క్లాతులన్నీ వెతికి ఈ 2 క్లాతులు తీసుకొని మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఏం డౌట్లు ఉండవనే అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నా నెంబర్ మీకు అవైలబుల్గానే ఉంది కాబట్టి ఎప్పట్లాగా మెసేజ్ చేసేయండి. ఇక ఏమంటారు? కామెంట్ సెక్షన్లో అర్థమైతే థ్యాంక్ యూ అనో, అర్థమైందనో, మీరు చెప్పేది నాకు అర్థమయ్యేలాగా మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, మళ్ళీ కలుద్దాం. సీ యూ.